హలో గైస్, ఇది మనం అరకు నుంచి ఎస్కోట వరకు బస్ జర్నీ అయితే చేయబోతున్నాం ఘాట్ రోడ్లో. ఆ ఎక్స్పీరియన్స్ని అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. ముందుగా మనం అరకు బస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ ఎవ్రీ ఆఫ్టర్నూన్ 2:30కి అయితే ఎస్కోటకి బస్సు అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా అరకు నుంచి ఎస్కోటకి బస్ జర్నీ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే కూర్చోండి, మనకి వ్యూస్ అయితే కనబడుతుంటాయి. మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ వచ్చి అయితే నాకు బాయ్ ఉన్న జాగ్రత్తలు చెప్తుందనమాట. ఇక్కడ నుంచి మన జర్నీ అయితే స్టార్ట్ కాబోతుంది ఘాట్ రోడ్లో. మనం టికెట్ అయితే తీసుకున్నాం. అరకు నుంచి ఎస్కోటకి అయితే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బస్ టికెట్ వచ్చేసరికి. ఇప్పుడు మనం మెయిన్ ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఈ ఘాట్ రోడ్లో డేంజరస్ టర్న్స్, చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి చూస్తూ వెళ్తే ఆ అనుభూతి వేరు. ఈ జర్నీ అనేది మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మనం నేచర్ లవర్స్ అయితే మనకి జర్నీ అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట. కొద్దిసేపటికి మనం అనంతగిరి కాఫీ తోటలోకి అయితే రీచ్ అయిపోయాం. ఈ మలుపులు తిరిగిన రోడ్లో మనకి కోతులు అయితే చాలా ఎక్కువ కనబడుతుంటాయి. మన లెఫ్ట్ సైడ్లో కోతులు చాలానే ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్డు స్ట్రైట్గా ఉండదు, మన లైఫ్ లాగే బోల్డ్ అండ్ మలుపులతో కూడి ఉంటుంది అనమాట. ఈ రోడ్లో డ్రైవింగ్ చేయాలంటే మామూలు విషయం అయితే కాదు. ఇక్కడ కావాల్సిన స్పీడ్ కాదు, గ్రిప్పు, కొంచెం దమ్ము. మనకి ఘాట్ రోడ్లో ఎయిర్ పిన్ బెండ్స్ చాలానే ఉన్నాయి. ఎయిర్ పిన్ బెండ్స్ దగ్గర బస్సు తిరుగుతుంటే కొంచెం భయంగా ఉన్నా, ఆ వ్యూ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. చూడండి ఆ వ్యూస్. చూసారుగా, డ్రైవర్ కొంచెం ఏమాత్రం జాగ్రత్తలు అయిపోయినా కూడా అంతే సంగతులు. ఇలాంటి రోడ్లో జర్నీ చేయాలంటే మాత్రం స్టీరింగ్పై డ్రైవర్కి మాత్రం ఒక పొట్టు అయితే ఉండాలి. ఇలాంటి జర్నీలు మనమైతే మర్చిపోలేం. మీరు కనుక ఎప్పుడైనా అరకు వెళ్తే మాత్రం బస్ జర్నీని అయితే మిస్ చేసుకోకండి. ఒకసారి ట్రై చేయండి. కార్లో కన్నా బస్ జర్నీ అనేది మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్తే. మన వీడియో లాస్ట్ దాకా అయితే వచ్చేసాం. మన జర్నీ కొద్దిసేపట్లో ముగిపోతుంది. ఇలాంటి జర్నీ మీరు ఒకసారి ట్రై చేయండి మీ లైఫ్లో కూడా, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్లీ మనం ఎస్కార్ట్ని అయితే ఫినిష్ చేసాం.